Hello, hi, welcome all the competitive warriors and notebook teachers. This is your Kiran Kodumuru. Welcome back to our content classes. So, ఇప్పటివరకు అయినటువంటి అన్ని కాంటెంట్ క్లాసెస్ కూడా దట్ ఈస్ 8th and 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ కావడం అయింది. సో దానికి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ కూడా అయిపోయినటువంటి అన్ని సెషన్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా మిస్ అయినట్లే చూడండి. ఇంకా మనకి 8th and 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుండి మనకి పీడిఎఫ్ క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. 8th క్లాస్ నుండి 304 క్వశ్చన్స్ అండ్ 9th టెక్స్ట్ బుక్ నుండి 425 క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ మెథడాలజీ క్లాసెస్ కూడా ఆన్లైన్లో అవుతున్నాయి. సో అవి పేమెంట్ క్లాసెస్. మెథడాలజీ క్లాస్ ఎవరైనా కావాలంటే నా నెంబర్ పైన కాంటాక్ట్ కండి, ఏం చేయాలి అనేది చెప్తాను. రైట్. సో ఈరోజు సెషన్లో వచ్చేసి మనము ఇంట్రెస్టింగ్ మెకానిజం మనకి 10th క్లాస్లో సో దట్ ఈస్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏ విధంగా అవుతూ ఉంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా చూద్దాము. సో కొంచెం టిపికల్గా అనిపిస్తుండొచ్చు కొంతమందికి, బట్ ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్, వెరీ ఈజీ ప్రాసెస్. రైట్, చూద్దాం అసలు ఏమవుతుంది ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది. సో కిరణజన్య సంయోక్రియలో ఏ విధంగా జరుగుతుంది, కిరణజన్య సంయోక్రియ జరిగేటువంటి విధానం, దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్ వీ కెన్ సే దిస్ ఈస్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. సో మనకు తెలిసిందే ఫోటోసింథసిస్లో అల్టిమేట్గా ఎందుకు జరుగుతుంది అంటే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంది మొక్క. రైట్. అదేవిధంగా అన్ని జీవులకు అవసరమైనటువంటి ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ 2 థింగ్స్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. మరి ఆహారం ఏ విధంగా తయారవుతుంది, ఆక్సిజన్ ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది అనేటువంటి అంశాలని పరిశీలించినట్లయితే మనం సో ఇక ఫోటోసింథసిస్ మెకానిజం అనేది కంప్లీట్ అవుతుంది. మరి ఫోటోసింథసిస్ మెకానిజం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా 3 స్టేజెస్లో జరుగుతూ ఉంటుంది. రైట్. సో 3 స్టేజెస్లో జరుగుతుంది. సో 3 దశల్లో జరుగుతుంది. సో ఏంటి ఆ దశలు అని చూసినట్లయితే మొదటి దశలో చూసినట్లయితే మనకి ఫస్ట్గా ఏంటంటే మనకి ప్రతి ఒక్క మొక్క గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క మొక్క కూడా సోలార్ ఎనర్జీని ట్రాప్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సో అక్కడ ఏది ట్రాప్ చేస్తుందని చూసినట్లయితే పత్రహరితము కాంతి శక్తిని గ్రహించడం. సో ఇది వచ్చేసి మనకి మొదటి దశ. ఫోటోసింథసిస్లో మొట్టమొదటి దశ ఏంటంటే సోలార్ ఎనర్జీని ట్రాప్ చేయడం బై ద క్లోరోఫిల్. దిస్ ద ఫస్ట్ స్టేజ్. ఓకే. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే నీటి అణువు విశ్లేషించబడడం. కాంతి సమక్షంలో నీటి అణువు అనేది స్ప్లిట్ అవుతూ ఉంటుంది, లైసిస్ అవుతూ ఉంటుంది. లైసిస్ అంటే పగిలిపోవడం, హైడ్రోలైసిస్ అంటే నీటి అణువు పగిలిపోవడం, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ మాలిక్యూల్, ఫోటో అంటే కాంతి సమక్షంలో నీటి అణువు పగిలిపోతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే నీటి అణువు విశ్లేషించబడంగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ 3వ దశలో వచ్చేసి ఇంకా ఫైనల్గా అల్టిమేట్గా మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్రహించబడి గ్లూకోజ్గా మారడం. సో ఇవి 3 ముఖ్యమైన దశలు అనేవి మనకి ఈ యొక్క కిరణజన్య సంయోక్రియలో జరుగుతుంటాయి. సో మరి 3 ముఖ్యమైన దశల్లో చూసినట్లయితే ఇవి 2 కూడా కాంతి సమక్షంలో జరుగుతాయి. ఏంటి అని చూసినట్లయితే పత్రహరితము కాంతి శక్తిని శోషించడం. సో అబ్జర్ప్షన్ ఆఫ్ ది ఫోటాన్స్ ఇన్ ద సన్లైట్ బై ద క్లోరోఫిల్. సో ఇదొకటి. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి హైడ్రోలైసిస్ ఆఫ్ వాటర్, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. దట్ ఈజ్ అంటే నీటి అణువు కాంతి సమక్షంలో స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. ఇవి 2 కూడా కాంతి సమక్షంలో జరుగుతాయి కాబట్టి వీటిని లైట్ రియాక్షన్స్గా చెప్పుకుంటాం. ఇవి 2 కూడా లైట్ రియాక్షన్స్. మనకు తెలిసిందే లైట్ రియాక్షన్స్ అన్నీ కూడా గ్రానాలో జరుగుతాయి. రైట్. ఓవరాల్ సింగులర్ అయితే గ్రానం. సో గ్రానంలో జరుగుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్లూకోజ్గా మారడం అనేది ఇది అల్టిమేట్గా మనకి కిరణజన్య సంయోక్రియలో ఆహార పదార్థం ఏర్పడడం. ఇది వచ్చేసి మనకి నిష్కాంతి చర్యగా చెప్పుకుంటాం. సో ఇది ఎక్కడ జరుగుతుందని చూసినట్లయితే స్ట్రోమాలో జరుగుతుంది. సో స్ట్రోమా ఎక్కడ ఉంటుంది, గ్రానా ఎక్కడ ఉంటుంది తెలుసు కదా మనకి, క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. సో క్లోరోప్లాస్ట్లో మనకి కాంతి చర్యలు అదేవిధంగా నిష్కాంతి చర్యలు జరుగుతాయి. సో కాంతి చర్యలు జరగాలంటే డెఫినెట్గా కాంతి అనేది అవసరం, సన్లైట్ ఉండాల్సిందే. మరి నిష్కాంతి చర్య జరగాలంటే సన్లైట్ ఉన్నప్పటికీ కూడా సన్లైట్ లేనప్పటికీ కూడా జరుగుతూ ఉంటుంది.
సో కాంతి చర్యలు నిష్కాంతి చర్యలకు ఎంత గ్యాప్ ఉంటుందని చూసినట్టయితే గుర్తుపెట్టుకోండి, ఒక సెకండ్లో 1000 వంతు కంటే తక్కువ టైంలోనే మనకి ఈ రెండు ప్రాసెస్లో కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే 3 దశలు. సో మరి ఒక్కొక్క దశలో ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ దశ వచ్చేసి మనకి ఏంటంటే పత్రహరితము కాంతి శక్తిని గ్రహించడం, రైట్. సో ఇక్కడ పత్రహరితము, జనరల్గా ఈ పత్రహరితం ఏంటంటే ముందుగా కాంతి వ్యవస్థ 1, కాంతి వ్యవస్థ 2 ఉంటుంది. ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2 ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఫోటో సిస్టమ్ 2లో ఉండేటువంటి క్లోరోఫిల్ ఏదైతే ఫస్ట్ కాంతిని ఈ యొక్క ఫోటాన్స్ రూపంలో కాంతిని ట్రాప్ చేస్తుంది అనమాట, రైట్. సో ఈ పత్రహరితం ఏం చేస్తుంది, కాంతి శక్తిని గ్రహిస్తుంది. కాంతి శక్తి, రైట్. సో కాంతి మనకు తెలిసింది ఫోటాన్స్ రూపంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ ఫోటాన్స్ రూపంలో కాంతి పత్రహరితం గ్రహిస్తుంది. పత్రహరితం గ్రహించిన తర్వాత ఇది ఆక్సీకరణం చెందుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆక్సీకరణం చెందుతుంది. ఏ పదార్థమైనా శక్తిని పొందిందంటే ఆక్సీకరణం జరుగుతూ ఉంటుంది. సో మరి ఆక్సీకరణం జరిగిన ఫలితంగా ఏమవుతుందని చూసినట్లయితే ఇది కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోతుంది. ఈ పత్రహరితం అనేది ఎలక్ట్రాన్లను కోల్పోతుంది. సో మరి ఎలక్ట్రాన్ కోల్పోయినటువంటి పత్రహరితం ఎలా ఉంటుందంటే వెరీ యాక్టివ్గా ఉంటుందన్నమాట. సో తను కోల్పోయిన ఎలక్ట్రాన్ని దేని నుంచి అయినా ఒకదాని నుంచి కొట్టేసేయాలి, తీసుకోవాలి. సో మరి దేని నుంచి తీసుకుంటుంది ఎలక్ట్రాన్లను చూసినట్లయితే అప్పుడే మనకి ఇక్కడ నీటి అణువు అనేది వస్తూ ఉంటుంది. సో నీటి అణువు వచ్చేస్తుంది. సో నీటి అణువు వచ్చినప్పుడు ఇది ఆక్సీకరణం చెందినటువంటి పత్రహరితం. గుర్తుపెట్టుకోండి, పత్రహరితం. సో యాక్టివ్గా ఉంటుంది. సో ఎలక్ట్రాన్లు కోల్పోయింది కాబట్టి ఆక్సీకరణం చెందినట్టు చెప్పుకుంటాము. ఇది ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్లను గ్రహించాలి. ఎక్కడి నుండి గ్రహించాలి అని చూసినట్లయితే ఈ యొక్క నీటి అణువుల నుండి ఇది కోల్పోయినటువంటి ఎలక్ట్రాన్లని తిరిగి గ్రహిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కోల్పోయినటువంటి ఎలక్ట్రాన్లు తిరిగి గ్రహించేసి సాధారణ స్థితికి చేరుతూ ఉంటుంది. సో ఇది ఎలక్ట్రాన్లను గ్రహించే క్రమంలో ఏమవుతుందంటే ఈ నీటి అణువు అనేది విశ్లేషించబడుతూ ఉంటుంది. అంటే 2 ముక్కలు అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ H+ అయాన్స్ విడుదలవుతాయి, అదేవిధంగా OH- అయాన్స్ విడుదలవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ కూడా విడుదలవుతాయి. గుర్తుపెట్టుకోండి. సో నీటి అణువు కాంతి విశ్లేషణ. సో కాంతి సమక్షంలో నీటి అణువు అనేది విశ్లేషించబడుతుంది, విడగొట్టబడుతుంది. సో దట్ ఈస్ ఫోటోలైసిస్ అంటాం. అందుకనే దీన్ని ఫోటో అంటే ఏంటంటే కాంతి, రైట్. నెక్స్ట్ లైసిస్ అంటే ఏంటంటే విడగొట్టబడడం, ముక్కలవడం. సో ఇక్కడ మనకి ఏది విడగొట్టబడుతుంది, దేని చేత విడగొట్టబడుతుంది, దేని సమక్షంలో విడగొట్టబడుతుంది అని చూసినట్లయితే నీటి అణువు అనేది ఆక్సీకరణం చెందినటువంటి పత్రహరితం ఏదైతే ఉందో దాని ద్వారా విడగొట్టబడింది. ఎందుకు విడగొట్టబడింది అంటే దానికి ఎలక్ట్రాన్స్ అవసరం. ఎందుకు ఎలక్ట్రాన్స్ అవసరం అంటే ఇది ఎలక్ట్రాన్లను కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే ఇక్కడ నుండి పత్రహరితం ఏంటి, కాంతి శక్తిని గ్రహించినప్పుడు ఎలక్ట్రాన్లను కోల్పోయింది. కోల్పోయినటువంటి ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో తిరిగి గ్రహించాలి కాబట్టి నీటి అణువును విశ్లేషించి దానిని విడగొట్టేసి ఎలక్ట్రాన్లను గ్రహిస్తూ ఉంటుంది. ఇది 2వ స్టేజ్, నీటి అణువును విశ్లేషించడం. ఏది విశ్లేషిస్తుందంటే పత్రహరితం విశ్లేషిస్తుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్లు తీసుకున్న తర్వాత మనకు మిగిలిపోయిన ఏంటి అని చూసినట్లయితే ప్రోటాన్స్ మిగిలిపోతాయి. దట్ ఈస్ H+ అయాన్స్ అండ్ OH- అయాన్స్ కూడా ఉంటాయి. సో ఈ OH- అయాన్స్ ఏంటంటే కొన్ని రకాల చర్యలకు గురి అయ్యి, సో కొన్ని రకాల చర్యలు అంటే ఆక్సీకరణం కావచ్చు, క్షేకరణ చర్యలు కావచ్చు, గురి అయిపోయిన తర్వాత ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. అదేవిధంగా కొన్ని వచ్చేసి నీటి అణువులుగా మార్పు చెందుతాయి. గుర్తుపెట్టుకోండి, రైట్. సో OH- అయాన్స్ నుండి మనకి ఆక్సిజన్ అండ్ అదేవిధంగా నీటి అణువులు ఏర్పడడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏమవుతుందని చూసినట్లయితే మనకి ఈ యొక్క H+ అయాన్స్ మొత్తం కూడా ఎక్కువైపోతాయి గ్రాణాలు ఇంకా. సో ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు H+ అయాన్స్ అన్నీ కూడా ఇది మొత్తం కూడా ఎక్కడ జరుగుతుంది, ఈ ప్రాసెస్ అంతా కూడా గ్రాణంలో జరుగుతుంది, రైట్. సో నేను ఇక్కడ వేస్తాను గ్రాణం. సో ఇది ఒక గ్రాణం. సో ఈ గ్రాణంలో ఈ ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది. సో ఇలా ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే H+ అయాన్స్ ఇంకా గ్రాణంలో ఫుల్ అయిపోతాయి, చాలా అయిపోతాయి అన్నమాట H+ అయాన్స్. సో H+ అయాన్స్ ఎక్కువైనప్పుడు ఏంటంటే ఈ గ్రాణం యొక్క త్వచం నుండి ఇక బయటకు వస్తూ ఉంటాయి. ఇలా బయటికి వచ్చే క్రమంలో శక్తి అనేది విడుదలవుతూ ఉంటుంది. సో ఇలా విడుదలైనటువంటి శక్తి ADPని ATPగా మారుస్తుంది.
సో ఫలితంగా మనకి ఏటీపీ కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే గ్రానాలు పత్రహరితం ఆక్సీకరణం చెంది కోల్పోయినటువంటి ఎలక్ట్రాన్లను నీటి అణువుని విడగొట్టి అక్కడి నుండి గ్రహిస్తుంది. ఫలితంగా ఆక్సిజన్ లిబరేట్ అవుతుంది, నీరు కూడా బయటకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా H+ అయాన్స్ దట్ ఈస్ ప్రోటాన్స్ అనేవి ఇక్కడ గ్రానాలు అధికంగా గ్రానా నుండి బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ ఏటీపీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి గ్రానాలజీ యొక్క మెకానిజం. ఇక్కడ మనకి స్టార్టింగ్ స్టేజ్లో మనకి పత్రహార్థం ఏంటి, ఎలక్ట్రాన్ కోల్పోయిందని చెప్పాను. మరి ఈ ఎలక్ట్రాన్లు ఎక్కడికి పోతాయని చూసినట్లయితే NADP అనేటువంటి కాంపోనెంట్ గ్రహిస్తూ ఉంటుంది. మనకు తెలిసిందే నికోటినమైడ్ అడినైన్ డైఫాస్ఫేట్. ఇది గ్రహించేసి ఏంటి మనకి NADPHగా మారుతుంది. సో అందుకని దీన్ని ఏమంటున్నాం, ఎలక్ట్రాన్ రిసెప్టార్ అంటున్నాం. సో ఎలక్ట్రాన్ గ్రహీతగా చెప్పుకుంటాం. ఎందుకు ఎలక్ట్రాన్ గ్రహీత అంటే ఇక్కడ విడుదలయ్యే ఎలక్ట్రాన్లు గ్రహించేసి శక్తివంతమైనటువంటి కాంపోనెంట్ తయారైంది. ఇక్కడ మనకేంటి NADPH తయారైంది, NADPH. సో ఈ చర్యలన్నీ కూడా మనకేంటంటే కాంతి సమక్షంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో కాంతి చర్యల యొక్క తుది ఉత్పత్తులు ఏంటి అని చూసినట్లయితే ఫైనల్గా అల్టిమేట్గా NADPH ఏర్పడుతుంది, ఏటీపీ ఏర్పడుతుంది, నెక్స్ట్ ఆక్సిజన్ ఏర్పడుతుంది, నీరు కూడా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా లైట్ రియాక్షన్స్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఆక్సిజన్, ఏటీపీ, NADPH. సో మరి ఈ ఏటీపీని అదేవిధంగా NADPHని ఏమంటామంటే ఎస్సిమిలేషన్ ఎనర్జీ అంటాం. ఎస్సిమిలేషన్ ఎనర్జీ కాంపోనెంట్స్ అంటాం. లేదంటే తెలుగులో అయితే స్వాంగీకరణ శక్తి పదార్థాలు చెప్పారు. ఎందుకు స్వాంగీకరణ శక్తి పదార్థాలు అంటున్నామంటే సో కంప్లీట్గా ఎనర్జీని తనలో నిక్షిప్తం చేసుకుని ఉన్నాయి కాబట్టి స్వాంగీకరణ శక్తి పదార్థాలుగా చెప్పుకుంటున్నాం, ఎస్సిమిలేషన్ ఎనర్జీ కాంపోనెంట్స్గా చెప్పుకుంటాం. సో ఇంతవరకు వచ్చేసి మనకి ఈ 2 స్టెప్స్లో అవుతుంది. ఇవి మొత్తం కూడా గ్రానాలో జరుగుతుంటాయి. సో ఇదొకటి. ఇక్కడ ఈ యొక్క నీటి అణువు విశ్లేషించబడ్డ ఏదైతే ఉందో దీనిని హిల్ అనేటువంటి సైంటిస్ట్ కనిపెట్టడం జరిగింది. కాబట్టి ఈ చర్యని దట్ ఈస్ ఫోటోలైజ్ ఆఫ్ ది వాటర్, ఈ చర్యని ఏమంటామంటే హిల్ రియాక్షన్గా కూడా చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. హిల్ రియాక్షన్లో మనకి ఏం విడుదలవుతుంది అని అడగవచ్చు ఒక్కోసారి. ఏంటి, ఆక్సిజన్ విడుదలవుతుంది. ఓకే, హిల్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, గ్రానాలనా స్ట్రోమాలనా, ఎక్కడ జరుగుతుందంటే గ్రానంలో జరుగుతుంది. సో ఎలా అయినా క్వశ్చన్ ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి మనకి గ్రానంలో జరిగేటువంటి మెకానిజం. అండ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఏంటంటే స్ట్రోమాలో జరుగుతుంది. స్ట్రోమాలో ఏంటి, మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్లూకోజ్గా మారుతూ ఉంటుంది. సో దట్ ఈజ్ నిష్కాంతి చర్యలు. రెండో స్టేజ్ వచ్చేసి ఏంటంటే నిష్కాంతి చర్యలు. సో దీస్ ఆర్ నోన్ యాజ్ డార్క్ రియాక్షన్స్ అంటాం. మనకు తెలిసిందే. సో ఈ యొక్క నిష్కాంతి చర్యలు మనకి కెల్విన్ అనేటువంటి సైంటిస్ట్ కనిపెట్టడం జరిగింది. సో కాబట్టి దీన్ని కెల్విన్ సైకిల్ అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, కెల్విన్ సైకిల్ అంటాం. సో ఇతడు అమెరికా దేశానికి చెందినటువంటి సైంటిస్ట్. సో ఇతనికి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది ఈ యొక్క డార్క్ రియాక్షన్స్ కనిపెట్టడానికి. సో దీన్ని ఇంకేమంటామంటే మనకి కర్బన స్థాపన అని కూడా అంటాం. ఎందుకంటే కర్బనాన్ని స్థాపిస్తున్నాం. కార్బన్ ఏదైతే మనకి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వాతావరణంలో ఉందో దాన్ని పిండి పదార్థం రూపంలో స్థాపించబడుతుంది కాబట్టి దీన్ని కర్బన స్థాపన కూడా చెప్పుకుంటాం. మరి నిష్కాంతి చర్యలో ఏమవుతుందని చూసినట్లయితే ఇక్కడ చూద్దాము. ముందుగా మనకి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో గాలిలో ఉంటుంది కదా. సో ఈ గాలిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్క దగ్గర మనకి ఆల్రెడీ RUBP ఉంటుంది, రిబ్యులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ అంటాం. ఇది 5 కార్బోనిన్ కాంపోనెంట్ ఇది. సో ఏమవుతుందంటే దీనికి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ చేర్చబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ దీన్ని ఆల్రెడీ 5 కార్బన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ వచ్చేసి ఇక్కడ చేరినప్పుడు ఏమవుతుంది, 6 కార్బన్ కాంపోనెంట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. గ్లూకోజ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, 6 కార్బన్స్ ఉంటాయి. సో ఈ 6 కార్బన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది అస్థిరంగా ఉంటుంది. దాని తర్వాత అది PGగా మారడం, తర్వాత 3-గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్గా మారడం, తర్వాత 3-గ్లిజరాల్ పాలిమరైజేషన్ అయ్యి గ్లూకోజ్ అణువులు ఏర్పడడం, ఇదంతా కూడా ఇంటర్నల్ ప్రాసెస్. సో మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, బట్ ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ RUBP కలిసి మనకి 5 కార్బన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దీన్ని కలిసి మనకి ఫైనల్గా మనకి చాలా రియాక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ ఒకటే కాదు ఇక్కడ. సో ఫైనల్గా మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ రియాక్షన్స్లో మనకి ఏంటంటే శక్తి అవసరం కంపల్సరీ.
గ్లూకోజ్ ఫామ్ కావాలంటే శక్తి అవసరం. మరి ఈ శక్తి ఎక్కడ నుండి వస్తుందని చూసినట్లయితే కాంతి చర్యలో ఏర్పడినటువంటి ఏటీపీ ఉంది మనకి, అదేవిధంగా NADPH ఉంది. సో ఈ NADPH అదేవిధంగా ఏటీపీ నుండి మనకి శక్తి అనేది లభిస్తూ ఉంటుంది. NADPH అదేవిధంగా ఏటీపీ నుండి శక్తి లభిస్తూ ఉంటుంది. ఈ శక్తిని ఉపయోగించుకొని ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ మనకి RUBP కలుస్తూ ఉంటుంది. కలిసి మనకి ఫైనల్గా గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఆ గ్లూకోజ్ కాస్త మళ్ళీ అగైన్ స్టార్చ్గా ఇంకా అకార్డింగ్ టు నీడ్స్ ఆఫ్ ది ప్లాంట్ ది గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు వేరియస్ కాంపోనెంట్స్. ఇది వచ్చేసి మనకంటే కంప్లీట్గా ఫోటోసింథటిక్ మెకానిజం. ఇస్ ఇట్ క్లియర్? సో క్లియర్ అయిందైతే అనుకుంటున్నాను. వెరీ సింపుల్ మెకానిజం అండ్ వెరీ బ్యూటిఫుల్ మెకానిజం, రైట్? సో మనకి ఓల్డ్ బుక్స్లో కానివ్వండి, లేదంటే దట్ బాటనీ బుక్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఒకసారి వీలైతే చూడండి. బాటనీ బుక్లో వచ్చేసి ఇంకా కాంప్లెక్స్గా ఉంటుంది కొంచెం, అంటే ఫోటోసిస్టమ్ 1 అండ్ ఫోటోసిస్టమ్ 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అవుతుంది అని మొత్తం క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కావాలంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ చూడండి, క్లియర్గా ఉంది, రైట్? సో నెక్స్ట్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్, పరపోషణ వేరు, పరాన్న జీవనం వేరు, గుర్తుపెట్టుకోండి. సో పరపోషణ సో అంటే మనకు తెలిసిందే కొన్ని రకాల జీవులు అనేవి వాటి యొక్క ఆహారం కోసం వేరే జీవులపైన ఆధారపడినట్లయితే దాన్ని హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్గా చెప్పుకుంటాము. వెరీ సింపుల్, అక్కడ ఏం లేదు. సో దీంట్లో వచ్చేసి మనకి మరి ఈ యొక్క పరపోషణలో సాప్రోఫైటిక్ పోషణ ఉంటుంది, అంటే పూతికాహార పోషణ అంటాం. పూతికాహార పోషణ ద్వారా కొన్ని గ్రహిస్తూ ఉంటాయి ఆహారాన్ని. సో పూతికాహార పోషణ అంటే దాన్ని ఇంగ్లీష్లో సాప్రోఫైటిక్ న్యూట్రిషన్గా చెప్పుకుంటాం. సో ఏంటి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అని చూసినట్లయితే జీవి వెలుపల జీర్ణక్రియ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, జీవి వెలుపల జీర్ణక్రియ జరుగుతుంది. జీవి వెలుపల జీర్ణక్రియ ఏంటి అని చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి అదే కుళ్ళిపోయినటువంటి కూరగాయ అనుకుందాం. సో దీనిపైన మనకు తెలిసిందే ఈ యొక్క మోల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, రైట్? శిలీంధ్రాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో శిలీంధ్రాలు పెరిగినప్పుడు ఆహారాన్ని సేకరిస్తుంటాయి. ఏ విధంగా సేకరిస్తాయని చూసినట్లయితే వాటిలో ఉండేటువంటి జీర్ణరసాలు లేదంటే రసాయన పదార్థాలని ఈ యొక్క వాటి యొక్క అధస్తరం పైన ఎక్కడైతే పెరుగుతున్నాయో, ఈ యొక్క ఆహార పదార్థం పెరుగుతున్నాయో అక్కడికి రసాయనాల్ని విడుదల చేస్తాయి. విడుదల చేసినప్పుడు బయటనే జీర్ణక్రియ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బయటనే జీర్ణక్రియ జరిగిన తర్వాత వీటి యొక్క వేర్ల వంటి రూపాలు ఏవైతే ఉంటాయో, సో మైసీలియం ద్వారా ఏం చేస్తాయంటే ఇవి ఆహార పదార్థాన్ని పీల్చేసుకుంటూ ఉంటాయి. సో ఇలాంటి పోషణ ఏమంటామంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్గా చెప్పుకుంటాము, ఓరల్స్ పూతికాహార పోషణగా చెప్పుకుంటాం. సో కొన్ని జీవులు ఏంటంటే డైరెక్ట్గా అంతర్గ్రహణ చేస్తాయి. సో అంతర్గ్రహణం అంటే ఏంటి అని చూసినట్లయితే డైరెక్ట్గా జీవిని మొత్తం కూడా ఆహారంగా తీసేసుకుంటాయి. జీవిని ముక్కలు చేసి తీసుకోవడమో లేదంటే జీవిని మొత్తంగా పూర్తిగా గ్రహించడమో జరుగుతుంది. సో మనకు తెలిసిందే మనం చేసేది కూడా అంతర్గ్రహణమే. సో మనకి మన బుక్లో చూసినట్లయితే అమీబా గురించి ఇచ్చాడు. సో అమీబా ఏదైతే ఉందో దీని యొక్క మిథ్యాపాదాల సహాయంతో ఫస్ట్ ఏం చేస్తుందంటే అమీబా ఇలా ఉన్నట్లయితే 2 మిథ్యాపాదాలని ఆహారం చుట్టూ కూడా ఇలా పెట్టేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ప్రే అనుకుందాం. సో ఇది వచ్చేసి ఆహారము. సో ఏం చేస్తుందంటే ఇలా తీసేసుకొని చివరిగా వచ్చేసి ఇక్కడ 2 మిథ్యాపాదాలని కూడా కలిపేస్తూ ఉంటుందన్నమాట. 2 కూడా మిథ్యాపాదాలు ఇలా కలిసిపోతాయి ఫైనల్గా. సో కలిసిపోయి ఏంటంటే మనకి ఈ యొక్క ఆహారం అనేది లోపల గ్రహించబడుతూ ఉంటుంది. గ్రహించబడి ఇది ఆహార రిక్తికగా మారుతుంది. ఆహారక్తిగా మారిన తర్వాత దీనిలో నుండి ఇంకా మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ కూడా దీంట్లోకి వెళ్ళేసి ఆహారక్తి పైన దీంట్లో ఉండే ఆహారాన్ని ఏంటంటే మొత్తం కూడా జీర్ణం చేస్తాయి. జీర్ణం చేసిన తర్వాత డిఫ్యూజన్ ప్రాసెస్లో దాని యొక్క శరీరంలోనికి అంటే దాని యొక్క కణంలోనికి మొత్తం కూడా జీవ పదార్థంలోనికి కలిసిపోతుంటుంది. ఈ పద్ధతిలో మనకి ఏంటంటే అమీబాలో ఈ యొక్క పోషణ జరుగుతూ ఉంటుంది, ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇంకొక జీవిని చూసినట్టయితే మనకు తెలిసిందే సో స్లిప్పర్ యానిమాలిక్యూల్. సో దట్ ఈస్ పారామిషియం. సో పారామిషియం శరీరం పైన మొత్తం కూడా మనకు తెలిసిందే శైలికలు అనేవి ఉంటాయి. సో శైలికలు ఉంటాయి. ఈ శైలికలు ఏంటంటే నిరంతరం కూడా ఒక క్రమ పద్ధతిలో కొట్టుకుంటాయి. గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క శరీరం ఉపరితలం పైన ఉండేటువంటి శైలికలు ఒక క్రమ పద్ధతిలో కొట్టుకోవడం ద్వారా అక్కడ మనకి వాటర్ని ఒకే క్రమ పద్ధతిలో కదిలేటట్టుగా చేస్తాయి. సో అలా వాటర్ను క్రమ పద్ధతిలో కదులుతున్నప్పుడు ఏంటంటే ఇది సైటోస్టోమ్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది.
కణముఖము అంటాం, తెలుగులో అయితే కణముఖము అంటాం. సో ఈ కణముఖం ద్వారా ఏమవుతుందంటే ఆహార పదార్థం అనేది లోపలికి గ్రహించబడుతుంది. వాటర్ కరెంట్తో పాటుగా వాటర్ ఏ రకంగా అయితే ఇలా నెమ్మదిగా లోపలికి ప్రయాణిస్తూ ఉంటుంది, అలా మూవ్ అయ్యేటప్పుడు శైలికలు ఏమవుతుందంటే వాటర్ ఒక క్రమ పద్ధతిలో లోపలికి వస్తూ ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అయినప్పుడు దాంతోపాటుగా ఆహార పదార్థం అనేది లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనకి ఆహార పదార్థం అనేది ఇట్లా వలయాకారం తిరుగుతూ మొత్తం కంప్లీట్గా కూడా జీర్ణం కావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి పారామీషియం, దట్ ఈస్ స్లిప్పర్ యానిమాలిక్యూల్ అంటాం మనం. ఓకే, సో ఈ విధంగా మనకి గ్రహించబడుతూ ఉంటుంది. సో ఇంకా చూసినట్టయితే మనకి పరాన్న జీవనం, మనకు తెలిసింది పరాన్న జీవనం. సో పరాన్న జీవనం అంటే ఏంటంటే ఆతిథేయి పైన ఒక జీవి ఆధారపడుతూ ఉంటుంది. సాధారణంగా దాని యొక్క పరిమాణం ఆతిథేయి కంటే కూడా చిన్నగా ఉంటుంది. సో ఇది ఆధారపడేసి దాని నుండి ఆహార పదార్థాలని గ్రహిస్తూ ఉంటుంది. మనకు తెలిసింది మన తలలో ఉండే పేను కావచ్చు, సో లేకుంటే కస్క్యూటా డాటర్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే పరాన్న జీవనానికి ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో అనేక రకాల సూక్ష్మజీవులు కూడా పరాన్న జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, మనకి కస్క్యూటా ప్రజాతికి చెందినటువంటి సో ఆల్మోస్ట్ ఆల్ ఈ దీంట్లో మనకి 170 రకాల మొక్కలు అనేవి ఉన్నాయి. సో మరి కస్క్యూటా ప్రజాతికి చెందినటువంటి మొక్క ఏదైతే ఉందో, ఉదాహరణకు ఒక మొక్క తీసుకుందాం, బంగారు తీగగా చెప్పుకుంటాం, బంగారు తీగ, లేదంటే దీన్ని డాడర్గా చెప్పుకుంటాం. సో ఈ డాడర్లో ఏంటంటే మనకి బంగారు తీగ మొక్కలో సో ఎలాంటి పత్రహారితం ఉండదు, కంప్లీట్గా ఇది ట్రైనింగ్ ప్లాంట్. సో అంటే ఈ యొక్క ఆతిథేయి మొక్కను మొత్తం కూడా అల్లుకొని దాని యొక్క శరీరం నుండి, అంటే దాని యొక్క కాండంలాగా అల్లుకున్న తీగ నుండి ఏంటంటే మనకి ఇలా వేర్ల వంటి నిర్మాణాలు బయటకు వస్తుంటాయి. వాటిని ఏమంటామంటే హాస్టోరియా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, అది హాస్టోరియాలు వస్తాయి. హాస్టోరియాలు ఏం చేస్తాయంటే ఆతిథేయి నుండి నీటిని గ్రహిస్తాయి, రైట్. అదేవిధంగా ఖనిజ లవణాన్ని గ్రహిస్తాయి, నెక్స్ట్ అదేవిధంగా పోషక పదార్థాలని కూడా గ్రహిస్తుంటాయి. సో మరి వీటినన్నింటినీ గ్రహించాలంటే హాస్టోరియాలు ఎక్కడి వరకు వెళ్ళాలని చూసినట్లయితే ఆతిథేయి యొక్క ప్రసరణ కణజాలం వరకు వెళ్ళాలి. ప్రసరణ కణజాలం అంటే జైలమ్ అండ్ ఫ్లోయం, అక్కడి వరకు చొచ్చుకొని పోయి మనకు తెలిసిందే అక్కడ నుండి దారువు, అదేవిధంగా పోషక కణజాలంలో మొక్క తయారు చేసుకున్నటువంటి పిండి పదార్థాలు క్రిందికి వస్తూ ఉంటాయి, క్రింది నుంచి నీరు కణజాలం పైకి వెళ్తుంటాయి. సో హాస్టోరియాలు అక్కడి వరకు వెళ్ళాయి కాబట్టి అక్కడ నుండి ఈజీగా అది గ్రహించేస్తూ ఉంటుంది. సో ఇక్కడ డాటర్ ప్లాంట్లో ఏ మాత్రం కూడా మనకి ఈ యొక్క పత్రహారితం ఉండదు. బట్ ఇక్కడ ఒక జాతి చూసినట్లయితే కస్క్యూటా రిఫ్లెక్సా అనేటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్లో మాత్రం కొంతవరకు పత్రహారితం ఉంటుంది. కొంత పత్రహారితం ఉంటే అది అవసరమైనప్పుడు కిరణజన్యం కూడా జరుపుకునే స్థితిలో ఉంటుందన్నమాట, రైట్. సో మరి బంగారు తీగ గురించి కొన్ని లక్షణాలు ఇచ్చాడు, చూద్దాం అవేంటి అనేది. సో దీని యొక్క కాండం చూసినట్లయితే దీని యొక్క కాండము నారింజ రంగులో ఉంటుంది, లేదంటే లేత గులాబీ రంగులో ఉంటుంది, లేదంటే పసుపు రంగులో ఉంటుంది, లేదంటే గోధుమ రంగులో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి వీటి యొక్క కలర్, కాండం యొక్క కలర్. నెక్స్ట్ పత్రాలు చూసినట్లయితే చిన్న పొలుసుల రూపంలో ఉంటాయి, పొలుసుల రూపంలో ఉంటాయి. నెక్స్ట్ పుష్పాలు చూసినట్లయితే బొడిపల రూపంలో గుంపులుగా ఉంటాయి, బొడిపల రూపంలో గుంపులుగా ఉంటాయి, రైట్. సో ఎప్పుడైతే ఈ పుష్పాలు అంటే బొడిపల నుండి మనకి ఏంటంటే విత్తనాలు కింద పడతాయి. సో విత్తనాలు కింద పడ్డప్పుడు ఏంటంటే మనకి ఈ విత్తనం నుండి మనకి ఒక రూట్ వస్తుంది, దీన్ని యాంకరింగ్ రూట్ అంటాం. అంటు పెట్టుకునే వేరుగా చెప్పుకుంటాము. సో ఇదేంటంటే కింద పడిపోగానే ఆ యొక్క విత్తనం అనేది దాని నుంచి యాంకరింగ్ రూట్ వచ్చేస్తుంది. ఈ ఒక్కసారి క్వశ్చన్ అడగడం జరిగింది. సో డాడర్ మొక్క నుండి విత్తనం కింద పడ్డప్పుడు దాని నుండి వచ్చేటువంటి వేరుని ఏమంటామంటే యాంకరింగ్ రూట్ అని చెప్పుకుంటాము. సో ఇది ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది, రైట్. నెక్స్ట్ దీని నుండి మనకి నెమ్మదిగా కాండం అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. కాండం అంటే నులితీగల రూపంలో వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ నులితీగల రూపంలో రాగానే ఈ యాంకరింగ్ రూట్ కూడా వేర్లు ఉంటాయి. ఈ వేరు నుండి ఏంటంటే ఇది నీటిని ఖనిజ లవణాలని పీల్చుతూ ఉంటుంది, రైట్. సో ఎప్పటి వరకు పీలుస్తుందని చూసినట్లయితే ఈ యొక్క కాండం ఏదైతే నులితీగ ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అతిథేయి మొక్క. సో ఇక్కడ మనకి డాడర్ ప్లాంట్ అంటుకుని ఉంది. సో ఇక్కడ మనకి వేరు వ్యవస్థ ఏర్పడిన తర్వాత దీని నుండి మనకి
ఇంకా ప్లాంట్ ని అల్లుకునే వరకు, అంటే అతిథేని అల్లుకునే వరకు మనకి తన యొక్క నులి తీగ లాంటి కాండం అనేది ఇలా అల్లుకుంటూ ఉంటుంది. సో ఎక్కడైతే ఇది ఈ యొక్క అతిథేయ ముఖం టచ్ చేస్తూ ఉంటుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు. సో ఇక్కడ నుండి మనకి అతిథేయ ముక్కలోనికి హాస్టోరియాలు అనేవి రిలీజ్ అవుతుంటాయి, హాస్టోరియాలు ఏర్పడి ఈ అతిథేయ ముక్క లోపలికి చొచ్చుకొని పోతాయి. ఎక్కడి వరకు వెళ్తాయి అని చూసినట్లయితే వాస్కులర్ టిష్యూ వరకు వెళ్తాయి. సో దట్ ఈస్ జైలమ్ అండ్ ఫ్లోయమ్. సో అక్కడి వరకు వెళ్ళేసి అక్కడ నుండి నీటిని, ఖనిజ లవణాలు, అదేవిధంగా గ్లూకోజ్ని పీల్చేసుకుంటుంటాయి. సో ఎప్పుడైతే హాస్టోరియాలు లోపలికి వెళ్ళిపోతాయో ఇక్కడ వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, దేని యొక్క వేరు వ్యవస్థ అని చూసినట్లయితే ఈ డాడర్ ప్లాంట్ యొక్క వేరు వ్యవస్థ కుళ్ళిపోతుంది. కుళ్ళిపోగానే ఏంటంటే ఇది కంప్లీట్ ఇంకా దానిపైన ఆధారపడి అక్కడి నుండి మాత్రమే నీటిని, ఖనిజ లవణాలు లేదా పోషక పదార్థాన్ని గ్రహిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి డాడర్ ప్లాంట్, రైట్. ఇంతవరకు అయితే ఈ సెషన్ అయిపోతుంది. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. వెరీ ఈజీగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనలో ఏం జరుగుతుంది ఆహారం తిన్న తర్వాత, మన జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చూద్దాం. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.